మేడం నంద్యాలలో సభలో మాట్లాడుతూ చంద్రబాబు గారు చాలా యాక్టివ్‌గా అంటే ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయనకు అంత కోపం రాలేదు గానీ, ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని చూపించారు. జగన్ పాయిజన్, నేను విజన్. గులకరాయి కనిపించదు కానీ గాయం అవుతుంది. అసలు ఇట్లాంటి డైలాగులతో అందరిలో ఒకలాంటి ఉత్సాహాన్ని నింపారు. మీరేమంటారు మేడం? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరుని ఎవరు విమర్శించలేరమ్మా. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిత్యంగా సంతోషంగా ఉంటారు. ఆయనకి కుళ్ళు కపటం కల్మషం ఏమీ తెలియదు. ఆయన నిజమే విజనరీ నాయకుడు, ప్రపంచం అంతా కూడా శ్లాఘించినటువంటి వాడు. జగన్ నిజంగానే పాయిజన్. ఆ పాయిజన్ చెల్లి మీద చూపెట్టాడు, తల్లి మీద చూపెట్టాడు, బాబాయ్ మీద చూపెట్టాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆ విషతుల్యమైనటువంటి వాతావరణం, మన ఆంధ్రప్రదేశ్ పరిసరాలన్నీ కూడా ఆ విషయంతో నిండిపోయినాయి. కాబట్టి చంద్రబాబు విజన్ ఆ పాయిజన్ని కొట్టేయబోతుంది. ఇక నిజమే గులకరాయి, ఆ గులకరాయి గాయమైంది, ఆ గాయంతో గాయం అవుతుందని మనకు చూపిస్తున్నాడు. గులకరాయి ఇంతవరకు ఎవరికి కనిపించలా, కానీ కంట్లో నలుసులాగా జగన్ గారు, కంట్లో నలుసులాగా జగన్ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ దుష్ట సత్యష్టయం ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. ఈరోజు కొత్త కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 13 సంవత్సరాల కొన్ని నెలలు అది ఎప్పుడు కూడా ప్రజల కోసమే, కుటుంబాన్ని పట్టించుకోవాలా, దేశ ప్రజల కోసం, ప్రజల కోసం ఆయన కట్టినటువంటి ఆయన విజన్ ఫలితం హైటెక్ సిటీ చూస్తున్నాం. ఆయన విజన్ ఫలితం గాంధీ హాస్పిటల్ చూస్తున్నాం. ఆయన విజన్ ఫలితం జినోమ్ వ్యాలీని చూస్తున్నాం. ఆయన విజన్ ఫలితం రింగ్ రోడ్డును చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఆయన యొక్క విజన్కి వచ్చినటువంటి ఫలితాలు ఈరోజు మనకు వచ్చినాయి. మళ్ళా 2047 మనం చూడబోతున్నాం. ఆ విజనరీ విజన్ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టబోతుంది. అలాంటి విజనరీ ఉన్నటువంటి, ఆ దార్శనికత ఉన్నటువంటిది, ఆ యొక్క భవిష్యత్తుని చూడబోతున్నటువంటి నవతర నాయకుడు ఆయన. ఆ నవతర నాయకుడి నోటి నుంచి నవతరం మాటలు, కొత్త శబ్దాలు, ఉత్సాహమైనటువంటి శబ్దాలు, ప్రజలను మెప్పించే శబ్దాలు, ప్రజలకి కావాల్సినటువంటి మాటలు రాకుండా వీళ్ళ నోటి అసలు పలకటమే రాదు. యొక్క ఆయన స్పష్టంగా విద్యార్థి అనమనండి చూద్దాం. ఆయన స్పష్టంగా విజన్ అన్నమాట అనమని అన్నాం. షూ అంటాడో షా అంటాడో అర్థం కాదు. అలాంటి వ్యక్తి మాటల ముందు మా నాయకుడి అమృతుల్యమే. ఓకే, థ్యాంక్ యూ.